అలా ఎందుకన్నావు రంగా? ఇంట్లో అందరూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సేమ్ టు సేమ్ డైలాగ్ నేనంటే వాడేమన్నాడో తెలుసా పెదనానా? ఏమన్నావు రంగా? అంటే మాయాది నాకు సీన్ పేపర్ ఇవ్వలేదు, ఇక నేను డైలాగే చెప్తాను. డైరెక్టర్ గారు ఏంటనుకుంటున్నారో నాకే టెరుక. విన్నారా పెదనానా? మీరు మన బిజినెస్ లన్నీ సింగిల్ హ్యాండ్ తో డైరెక్ట్ చేస్తున్నారట. మేమందరం ఊరికే పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నామట. నేను అనేది అట్లా అంతటి ఉన్నదటి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అనాల్సినవన్నీ అనేసి ఏమి అననట్టు ఇవన్నీ నేనే క్రియేట్ చేస్తున్నట్టు ఫేస్ ఎలా ఇన్నోసెంట్ గా పెట్టాడో చూసారా పెదనానా? హౌ డేర్ యూ! ఊరుకోరుద్రా, అతనేదో తెలియకంటే మాత్రం కొడతావా? వాళ్ళ అన్నయ్య మీద చేయి చేసుకుంటే గంగ ఫీల్ అవ్వదు? గంగ కూడా వాళ్ళ అన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది పెదనానా. వీళ్ళిద్దరికి వేడి వేడి కాఫీ మొహం మీద పోసేయాలి. సిలే బావు నన్ను వదిలేండా, ఇంక నీకు ఒంటరి సూడికన. నానా అన్నాను పెద్దోరు, నిజమే కదా? ఏంటి నిజం? ఈ ఇంట్లో ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడం లేదా? ఇక్కడెవరు తేరగా తిని కూర్చోవడం లేదు. అలాంటప్పుడు నువ్వు మీ అన్నయ్య కలిసి ఎందుకు అలా అంటున్నారు? మేమెందుకు అలా అంటున్నామో ఇప్పుడే మీకు అర్థమయ్యేలా నేను చెప్తానమ్మగారు. చిన్నోరు, గంగా, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కదా? అవును. మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేశారు? ఎన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి? లాభ నష్టాలు ఏంటి? మరీ అంత సడన్ గా అడిగితే కష్టమే. బిజినెస్ నా పేరు మీదే ఉంది కానీ అన్నీ అన్నయ్య చూసుకుంటారు. ఏ అన్నయ్య? సూర్య, నువ్వు కన్స్ట్రక్షన్ చూసుకుంటావు కదా, ఆఫీస్లో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? ఇంకెవరు ఉంటారే? అదేదో ఆర్కిటెక్ట్స్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ జీతాలు ఎంత? అంటే అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలా? అయినా అవన్నీ చూసుకోవడానికి మేనేజర్ ఉన్నారుగా, సైట్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అవసరమైనప్పుడు నేను వెళ్ళి సంతకం చేస్తే చాలు. పాపం వీరు అన్నయ్య ఇంటి బాధ్యతలు చూసుకోవడానికే సరిపోతుంది. అది కాకుండా ఈ మధ్య రాజకీయాలు కూడా మొదలుపెట్టాడు. ఇంకా వ్యాపారం ఏం చూసుకుంటాడు? అందుకే నష్టం కూడా వచ్చింది. ఏమన్నయ్యా? అది పెద్ద లాస్ ఏం కాదు, రికవర్ అయిపోతుందిలే. రాయితీలో వచ్చిన నష్టం నష్టమే కదా అన్నయ్య. ఇంకా ఇషిక సంగతి చెప్పక్కర్లేదు. బిజినెస్లు చేసి బాగా సంపాదించాలి అన్న ఆరాటం తప్ప ఏది కుదురుగా చేయదు. వీరు అన్నయ్యతో కలిసి చాలా ప్లాన్లు వేసింది, కానీ పాపం ఏది సక్సెస్ కాలేదు. ఎలా అవుతుంది? ఇద్దరి దారులు ఒకటే అయినా టార్గెటింగ్లు వేరు కదా. ఇప్పుడు అర్థమైందా అమ్మగారు? వీళ్ళంతా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంతేకాని ఎక్కడ ఏ పని జరగడం లేదు. ఇప్పటికే పెద్దోరు లేదా మా ఆయన అన్ని దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే బిజినెస్లన్నీ గోవిందో గోవిందా. గంగా, ఆపు నీ వెటకారం. అయినా బాబాయ్ ఇప్పుడు తన డెసిషన్స్ అన్ని పెదనాన్నకే వదిలేస్తారు. తనకి చేతకా కాదు, అది గౌరవం. అయ్యో సార్, మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మొదట్లో గౌరవం అనుకున్నది కాస్త తర్వాత నిర్లక్ష్యంగా మారింది.
ఇప్పుడు అన్ని పెద్దోరు చూసుకుంటున్నారని చిన్నోరు కూడా రిలాక్సింగ్ అయిపోయినట్టే కదా. ఇంకా అన్ని మీరే చూసుకుంటారులే అని సూర్య రిలాక్సింగ్ అయిపోయాడు. ఇంకా ఇలాగే కొనసాగితే వంశీ కూడా అంతే నిర్లక్ష్యంగా తయారవుతాడు. వంశీ, వదినా సంవత్సరానికి నీ కాలేజ్ ఫీజు ఎంత? అది నువ్వు వాడే బైక్కి పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది? నెలలో నీ పాకెట్ మనీ ఎంత? పాకెట్ మనీ ఎందుకు వదినా? నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తానుగా. కదా, నెలకి అందులో ఎంత ఖర్చు చేస్తావు? ఆ బిల్స్ అన్ని ఎప్పుడు కడతావు? అవన్నీ మేనేజర్ చూసుకుంటాడుగా. చూసారా, అదే నిర్లక్ష్యం ఎలా కంటిన్యూంగ్ అవుతుందో. అందుకే మా అన్నయ్య చెప్పింది కరెక్ట్ అన్నాను. ఇప్పుడు చెప్పండి, మా అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది? అయితే ఇప్పుడు ఏమంటావు గంగా? ఎవరి బాధ్యత వాళ్ళకి తెలిసేలా చేయడం ముఖ్యం అంటాను పెద్దోరు. అంటే నీ ఉద్దేశం ఏంటి గంగా? ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి అని అంటావు, అంతేగా? రామరామా, నాను నీలాగా కలిసుండే కుటుంబాన్ని విడదీయాలనుకునే రకం కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏం చక్కగా కలిసి ఉండొచ్చు. పెద్దోరు, అదంతా కుదరదంటారా? మీకే పనులు కావాలన్నా మా అన్నయ్యకి చెప్పండి, చేసి పెడతాడు. ఎంతో నమ్మకంగా ఉంటాడు. ఏ అన్నయ్య? ఏమో బావేటనుకుంటూ నాకేటి తెలిసే. బావా, సీన్ లెంగ్త్ పెంచుతావా లేక ఆఖరి డైలాగ్తో ముగించేస్తావా? మా కుటుంబానికి ఎవడి బోర్డు సలహాలు సపోర్టు అక్కర్లేదు. మా వ్యాపారం మేము చూసుకోగలం, చేసుకోగలం. ప్రమిళ, బావగారు, సూపర్ మార్కెట్ బిజినెస్ అంతా నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయగలవా? లేదంటే చెప్పు, ఇష్క నీకు అటాచ్ చేస్తాం. అక్కర్లేదు బావగారు, నేను చూసుకుంటాను. ఓకే ఇషిక, రేపటి నుంచి సూర్య బిజినెస్కి నువ్వు సపోర్టివ్గా ఉండు. సూర్య, ఇషిక హెల్ప్తో నీ బిజినెస్లో గ్రోత్ తెచ్చుకో. ప్రతి విషయంలో కేర్ తీసుకో. నీకు తెలియంది తెలుసుకొని పర్ఫెక్ట్గా బిజినెస్ రన్ చేయి. సరే అన్నయ్య. వంశీ, అన్నయ్య, ఈ రోజు నుంచి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి నోట్ చేసుకో. అనవసరమైన ఖర్చులు తగ్గించు. సరే అన్నయ్య. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్తో పాటు వదినకి సూపర్ మార్కెట్లో హెల్ప్ చేస్తూ ఉండు. దాని ద్వారా నీకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. గాట్ ఇట్? సరే అన్నయ్య.